తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అమ్మ, మీ పేరు? నా పేరు సునీత అమ్మ. ఏం చేస్తుంటారండి? నేను ట్రస్ట్ బోర్డ్ మెంబర్ని. నెక్స్ట్ హ్యూమన్ రైట్స్ మహిళా సెంటర్లు, అలాగే నాకు 4-5 పోస్టులు ఉన్నాయమ్మా. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కూడా సెంట్రల్ మహిళా పోస్టులు. ఇలా సోషల్ మీడియా మొత్తం వర్క్ చేస్తూ ఉంటాను. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వానికి ఏమీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వెల్ గుడ్, చాలా చక్కగా ఆయన ఒక తాటి మీద నడిపించుకొస్తున్నారు. ఇలాంటి నాయకుడిని అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇలా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జగన్ గారు చాలా ప్రశాంతంగా కూల్గా ఆలోచనతో ఒక్కొక్కరికి ఎవరికి ఏం కావాలి, పిల్లలకే కానీ వృద్ధులకే కానీ మహిళలకే కానీ ఎక్కువ మహిళ పక్షపాతి జగన్ గారు. ఆ విషయంలో మాత్రం పక్కా అసలు నేను దానికి ఫిదా అయిపోయాను. ఎందుకంటే మహిళల పట్ల ఆయన గౌరవం ఏంటి, వాళ్ళకి ఏంటి అవసరాలు, వాళ్ళు రేపు రాబోయే తరాల్లో వాళ్ళ బిడ్డలతో భర్తలతో కానీ వాళ్ళు బతకడానికి కావాల్సిన సౌకర్యాలు ఏంటి అన్నీ ఆయన చక్కగా వాళ్ళకి 1 by 1 వాళ్ళకి మొత్తానికి బతుకుదెరు కోసం అన్ని ఆలోచనలతో ఆయనకి ఇచ్చినందుకు మహిళల తరపున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. అయితే మరి ఆయన మహిళల పక్షపాతి అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారేమో అసలు మహిళలకి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే, జగన్ వచ్చిన తర్వాత అసలు ఎలాంటి మేలు జరగలేదని చెప్తున్నారు కదమ్మా. అమ్మ, ఎవరైనా బాగుపడుతుంటే పక్కనోడు చూసి ఓరవలేడు. అదనమాట టీడీపీ ప్రభుత్వం. అది పక్క బల్లగుద్ది చెప్తున్నా. ఎందుకంటే అమ్మ అడగనిదు పెట్టదంటారు సారా, ఆ టైప్ అనమాట. టీడీపీ వాళ్ళు ఓ పక్క ఈర్ష్య, అన్నీ జగన్ చూసి ఫాలో అవుతున్నారు. అంత ప్రింట్ కాపీ ఏంటంటే ఆల్రెడీ మేము చూస్తూనే ఉన్నాం. బ్యాడ్జీలు అయినా పాంప్లెట్స్ అయినా అలాంటివన్నీ ఆయన ప్రింట్ అనమాట. ఈయన ఏం చేస్తుంటే అది ఇన్నాళ్ళు లేని ఉత్సాహం ఈయనకి ఇప్పుడు కలుక్కొచ్చేసింది. ముందంతా ఏమైంది? ఇప్పుడు పిల్లల విషయంలో అక్కడ దాకా, ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ ఎవరు పట్టించుకున్నారండి? బాబు వస్తే జాబ్ అన్నాడు. ఎవరికి జాబులు వచ్చినాయి? మేము జాయిన్ అవ్వాల్సి ఎదురు చూసి ముసలాళ్ళు కూడా అయిపోయాం. ఏంటి జాబులు ఇవ్వలేదా? ఎక్కడ ఇచ్చారండి? మేము అలాగే అయిపోయాం. ఎంప్లాయ్మెంట్ 1:25 అలా పెట్టి అయిపెట్టి అంతా డ్రామాలు చేసి మాకు ఆయన వచ్చాడు ఏమంటూ మేము ఇలాగ మిగిలిపోయాం. అవునండి, మీరు జాబులు ఇవ్వలేదని అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారేమో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 60,000 కంపెనీలు తీసుకొచ్చాము, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము ప్రజలకు అని చెప్పేసి అంటున్నారు కదండి. జగన్ గారు వచ్చిన తర్వాత అసలు ఎంప్లాయ్మెంటే లేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు కదండి. అవన్నీ ఏమండి వాళ్ళు ప్రాడ్ చేసుకొని వాళ్ళ వరకే ఉంటాయి. అవి పబ్లిసిటీ కూడా చేయరు. ఇది మాలోంటో పేదవాళ్ళం కానీ ఏమన్నా ఇది ఇది రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి మమ్మల్ని వెనక్కి తోసేశారు. ఎవరిని ఎదగనీయకుండా ఇలా ఉంచేశారు. ఈ జగన్ గారు వచ్చి గుర్తించి పేదల పక్షాన ఉండి ఆయన ఈరోజు పోరాడి మాకు న్యాయం చేస్తుంటే ఆయన ఓరవలేని తనంతో ఎంతో బుర్ర చెల్లి ఆయన్ని రాకూడదు చేయకూడదు ఇలాగే పుకార్లు ఏంటి ఆ పార్టీని ఈ పార్టీని ఎన్ని పార్టీలు కలుపుకున్నా మా జగన్ మాత్రం ఏమీ చేయలేదు. అన్ని కంపెనీలు వచ్చినాయండి. అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు కంపెనీలు వచ్చినాయండి. ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఆయన ఉన్నప్పుడు బోల్డ్ అన్ని కంపెనీలు వచ్చినాయి. అవన్నీ జగన్ గారు అధికారంలోకి వచ్చాక తిప్పి పంపించేశారంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? అసలు ఎంతవరకు ఆ స్కాములు మొన్న రీసెంట్గా కూడా ఆయన అరెస్ట్ అయ్యారు. అలాంటి ఇంకా ఎన్నో బయటపడతాయండి. ఇప్పుడు దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అంటారు కదా, ఆ విధంగా ఒక్కొక్కటి అన్ని స్కాములు అన్నీ బయటకు వస్తాయి. ఆయన ఏం చేస్తున్నాడు ఏంటో ప్రజలే చెప్తారు. ఆయన సమాధానం ఇప్పుడు ప్రజలు ప్రతి గడపకి ఈరోజు వెళ్ళి ఓట్లైన అడుగుతారు. ఏ విధంగా వేస్తారు? ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు మంచి చేస్తే మనం ఇంటింటికి వెళ్ళి అడగక్కర్లా. వాళ్ళ హృదయంలో అభిమానంతో ఓటేస్తారు, గ్యారెంటీగా పక్కా వేస్తారు. అది ముందు ప్రజల్ని వాళ్ళ మంచి చెడు చూడకుండా రోడ్లు రంగులు వేసుకుందామా అయ్యేవడండి. కడుపు కూడి గుడ్డ లేనప్పుడు, ఇల్లు వాకిలు లేనప్పుడు అనాథులుగా పేదలందరూ ఏ విధంగా బతుకుతారు? కరోనా టైంలో జగన్ గారు తప్ప ఎవరు పట్టించుకున్నారండి? ఆయన ప్రతి ఇంటికి అలా సేవలు చేసి వాలంటీర్ల ద్వారా ఎవరండి అలాగా ఆయన వాలంటీర్ ఎవరైనా ఎప్పుడైనా వ్యవస్థలండి ఏర్పరిచారా? జగన్ గారు పక్షం ఉన్న టైంలో ఇలాంటివన్నీ ఏర్పరిచారు. కాబట్టి అందుకే ఆయనకి అందరూ అభిమానంగా ఆయన భావించి ఇక ఆయన నెక్స్ట్ కూడా ఆయన సీఎం 2024లో పక్కా సీఎం మళ్ళీ వస్తాడండి. అది చెప్పేది. మరి జగన్ గారు వచ్చిన తర్వాత అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎలాంటి అభివృద్ధి చెందాయండి? అమ్మా, ఇప్పుడు మొత్తం లిస్ట్ ఉంది. ఆయన ఏమేంటి అభివృద్ధి చేశారో ఏంటి మొత్తం అనేది ఉంది. మేము చెప్పక్కర్లా, ప్రతి వాళ్ళకు తెలుస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అసలు మీరు చదువుకునే రోజులు కానీ మీ పిల్లలు చదువుకునే రోజుల్లో కానీ అసలు ఇప్పుడు స్కూల్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు స్కూల్స్ ఏమైనా డెవలప్ అయ్యాయా, మారాయా?
మారాయని అంటున్నారు. అసలు మారాయా లేదా? ఒక మహిళగా మీరు చెప్పండి. చాలా మారినాయండి. ఇదివరకు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే ఇష్టం ఉండేది కాదు. ఈ ఈ రోజు వరకు గవర్నమెంట్ స్కూల్ అంటే ఇష్టపడేవాళ్ళు కాదు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి జాయిన్ అవ్వడానికి పర్మిషన్ దొరకట్లా. కాన్వెంట్లు పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టారు కాబట్టి. ఏమంటే పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుతా కూడా అది తప్పు అయిపోతుంది. దాని హవా చేస్తున్నారు. అలాగా ఎవరండి ఇప్పుడు మన సొంత బంధువులే, మన అన్నదమ్ముళ్ళే మనం పట్టించుకోరు. అలాంటిది జగన్ గారు ఎంతోమందికి అన్నగా సోదరుడిగా ఉండి, ఒక కన్న కొడుకుగా ఉండి, మహిళల పక్షపాతిని ఎందుకు అన్నాను చూసారుగా. ఈ విధంగా ఆయన ప్రతి వాళ్ళకి న్యాయం చేపట్టి చివరికి మా పిల్లలకి ఆయన మేనమామలాగా ఉండి ఇన్ని మరి ఏర్పాట్లు చేస్తుంటే ఎవరైనా ఆయన అభిమానంగా ఉండకుండా ఎలా ఉంటారు చెప్పండి. ఆయన ప్రతిదీ ఏంటి, సచివాలయాలు ఏంటి, వైద్యశాలలు ఏంటి, ఆయన ప్రతి ఒక్కటి ఆయన ఏర్పరచుకుని లేరు. అందుకే జగన్ అంటే ఇప్పుడు పరిపాలన ఒక్కొక్కరు వాళ్ళు ఎంతమంది వస్తున్నా వాళ్ళకి భయం వేసి సింగిల్గా రాలేకుండా వీళ్ళని జాయిన్ చేసుకుని వస్తున్నారు. నిజమైన అధికారులు అయితే సింగిల్గా రావాలి, జగన్ గారితో పోటీ పడాలి. కానీ ఇక్కడ అంటే ఒక సైకో ఉన్నాడు, ఒక రౌడీ ఉన్నాడు, ఒక గూండా ఉన్నాడు. అతన్ని గద్దె దించాలంటే ఇన్ని పొత్తులు అవసరం అని చెప్పేసి అంటున్నారు కదండి. సైకో ఎవరో, గూండా ఎవరో, ఎవరి మనసులో ఏది ఉంటుందో ఆమె మాటలే బయటకు వస్తాయి. సైకో అయితే నలుగురు పెట్టడుగా దాచుకుంటాడు కదా. సైకో పరిపాలన, గూండా ఏదో అవి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరి మనసులో ఏంటో వాళ్ళు తెలుసుకుంటే చాలు. పవన్ కళ్యాణ్ గారేమో జగన్ని తొక్కేస్తానంటున్నారు. తొక్కమానండి, ఏం తొక్కుతాడు చెప్పండి. ఎవరేం చేయలేరు ఆయన్ని, అది మాత్రం పక్కా చెప్తున్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తామంటున్నారు. మరి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, గెలుస్తారంటారు ఈయన? ఏమండి, గెలుస్తారో గెలవలేదు వాళ్ళకి భయం పడే ఎన్ని పుకార్లు రేపుకుంటున్నారు. గెలవటం అన్నట్టు ఏం లేదు. జగన్ గారే అన్ని చోట్ల 175కి 170 వస్తుంది గ్యారెంటీ పక్కా.